కొన్ని 29 అధ్యాయాలుగా వచనాలు కనిపిస్తాయి. మనం ఈరోజు 20వ అధ్యాయము 1 నుండి 29 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మరొక వచనాన్ని చదవండి. తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరైనా ఒకరు వాక్యం కొరకు, తర్వాత శ్రీకాంత్ యొక్క గాయాలు కట్టి దేవుడి స్వస్థత త్వరగా దయచేయలాగున వారి కుటుంబం అంతా దేవునిలో రక్షించబడి ఎదుగులాగున ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అప్పుడు నమతీయుడైన జోఫరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. అలాగున నువ్వు చెప్పినది అందుకున్నా. నాకు అవమానం కలగజేయ నిందను నేను నిన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగ జరుగుతున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంతా ఎత్తుగా పెరిగినను, మేఘములంతా ఎత్తుగా వారు తలెత్తినను. 7వ వచనం చదవండి. ఐదవ వచనం చదవలేదు కదా? ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగూ జరుగుతున్నది నీకు తెలియదా? తమ మలము నశించు రీతిగా వారన్నిటికీ నేను ఉండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు, వారి స్థలమున వారు మరి ఎన్నడూ కనబడరు. వారి ఎముకల్లో యవన బలము నిండి ఉండగాను అది వారితో కూడా మట్టిలో పండుకొనను. దాని పోనీయక భద్రం చేసుకొనిరి, నోట దాన్ని ఉంచుకొనిరి. అయినా వారి కడుపులో వారు ధనమును వేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. దాన్ని ఏరులై పారుచున్న తేనెను, వెన్న పూసను చూసి వారు సంతోషింపరు. ఆస్తి కొరకు వారికి సంతోషం ఉండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనను, దాన్ని కట్టి పూర్తి చేయరు. వారు మింగివేయనిది ఒకటి లేదు కనుక వారి క్షేమస్థితి నిలవదు. పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందులు పడదురు. దురస్తులు ఉండు వారికి వారు కడుపు కొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కుమ్మరించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. అది దేహమును చీల్చి వారి శరీరంలోండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైతెత్తి వచ్చును. మరణ భయము వారి మీదికి వచ్చును. వాడి గుడారంలో మిగిలిందని ఆకాశం వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును.
ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము, దేవుని వలన వారికి నియమించబడిన స్వాస్యము ఇదే. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, కళ్ళు మూయండి. ఎవరైనా ఒకరు ప్రేరేపించున్న వారు మరి ఒకరు ప్రార్థన చేయండి. ఆ యొక్క శ్రీకాంత్ కొరకు కూడా ప్రార్థన చేయండి, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత భాస్కర్ రావు గారు కూడా లివరు డెడ్ అయిపోయిందని తెలియజేశారు, ఆయన స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయండి. శాకర్ గారు కూడా బాగా నీరసంగానే ఉన్నారు. ఇంకా సంఘములో బలహీనలుగా ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మౌతి అండి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సజీవుల సంఖ్యలో ఉంచారు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. భూమి మీద అనేకులు మాకంటే గొప్పవారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ ప్రభువా, ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ జీవం మాలో ఉంచి మమ్మల్ని జీవింపజేసిన దేవుడు దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, ఈ రీతిగా నా ప్రభువా ఈ బైబిల్ స్టడీలో కలుసుకోవడానికి నా ప్రభువా నీ మందిరంలో కూడుకొని మిమ్మల్ని కీర్తించడానికి మీరు సహాయం చేసిన దేవుడు దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. దేవా, సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే అమరత్వం కలిగిన దేవుడు అయ్యుండి, గొప్ప దేవుడు అయ్యుండి కూడా నా ప్రభువా పాపలను రక్షించడానికి నా ప్రభువా నాయన నా తండ్రి మీరు ఈ లోకానికి వచ్చిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. మా పాప శాప జీవితాల నుంచి మమ్మల్ని విడిపించుటకై ప్రభువా శిలువ మరణం పొందిన దేవుడు నాయన దేవా, నీకు వందనాలు ప్రభువా. మీ రక్తంలో మమ్మల్ని కడిగిన దేవుడు, పరిశుద్ధపరిచిన దేవుడు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినం వరకు మేము నాయన దేవ, ఈ క్షణం వరకు కూడా నా ప్రభువా మేము సజీవులంగా ఉన్నామంటే నీ కృప, మీ దయ, మీ వాత్సల్యత నాయన మా ఎడల నా తండ్రి, మీ వాత్సల్యత ఎడతెగక ఉంటా ఉంది దేవా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ రీతిగా నా ప్రభువా నాయన నా తండ్రి నాయన నీ మందిరంలో కూడుకొని ప్రభువా దేవా మిమ్మల్ని స్తుతించడానికి ప్రభువా మహింపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఇదిగో నాయన నా ప్రభువా పాటల ద్వారాగా మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు తండ్రి. చదవబడినటువంటి వాక్యాన్ని మా కొరకు నాయన మీరు దీవించండి, మీ దాసుని మరుగుపరచండి, మీ నోటికి బోరగా వాడుకొని మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మా జీవితాలను సరిచేసుకుని ప్రభువా మా బలహీనతలు మా దోషాలు మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడిన ప్రభువా మీ కొరకు నమ్మకంగా జీవించడానికి మీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేయమని మీ సన్నిధిలో మనవి చేస్తూ ప్రార్థన చేస్తున్నాను దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ వాక్యము అద్దము లాంటిది ప్రభువా, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ వాక్యము మా పాదములకు దీపమై ఉన్నది నాయన, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు. వెలుగులో నా ప్రభువా మేము చూసుకున్నప్పుడు మా ప్రభువా నాయన తండ్రి నాయన ఏది కూడా దాచబడకుండా ప్రతిదీ కూడా బయలుపరిచే దేవుడుగా ఉన్నారు నాయన. వెలుగై ఉన్న దేవా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి లోకానికి వచ్చిన దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగనే మా ప్రభువా ఇదిగో నాయన తండ్రి నాయన శ్రీకాంత్ని జ్ఞాపకం చేసుకోండి. మరి నా ప్రభువా అబ్బాయికి యాక్సిడెంట్ నా ప్రభువా జరిగి మరి నాయన కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్తున్నారు ప్రభువా. మీ గాయపడిన హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా నాయన. ఎన్నోసార్లు నా ప్రభువా రక్షణ గురించి అడుగుతూ ఉంటే నా ప్రభువా వాయిదా వేసుకుంటున్నారు ప్రభు. అలాగ వేసుకోవటం మంచిది కాదు మా నాయన. మీకు లోబడాలి, మీకు భయపడాలి ప్రభు నాయన, మీకు విధేయత కలిగి జీవించాలి మా ప్రభు. దేవా కనికరించండి మా తండ్రి. దేవా నాయన క్షమించండి నాయన. మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు మీకు లోబడే జీవితం కలిగి జీవించడానికి కృప చూపండి దేవా నాయన మా తండ్రి. ఆ యొక్క నా ప్రభు ఆ కాలును ముట్టండి, బాగు చేయండి, సంపూర్ణంగా స్వస్థపరచండి, బాగు చేసి నా ప్రభు మీరు నిలబెట్టి సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. భార్య భర్తలు ఇద్దరిని కూడా రక్షించండి నా ప్రభు, సహాయం చేయండి ఆయన. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలుగు చేయండి ఆయన. దేవా నా తండ్రి నాయన కృప చూపండి దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగనే ప్రభు ఇదిగో భాస్కర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన బలహీనుడై ఉంటున్నాడు ప్రభు, అనారోగ్య పరిస్థితిలో ఉంటుండగా మిమ్మల్ని కలిగి ఉండాలి నా ప్రభు నాయన నా తండ్రి. మేము ఈరోజు ఉంటాం, రేపు మరి నాయన మీరు పిలుచుకుంటే మీ దగ్గరికి రావాలి కానీ ప్రభు మరి ముఖ్యంగా మారు మనసు మరి అవసరమైనది ప్రభు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది,
మారు మనసు పొందుడని వాక్యం సెలవిస్తూ ఉంది మా ప్రభా. మీ వాక్యాన్ని అంగీకరించి మార్పు చెంది రక్షించబడటానికి మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. మీ చిత్తాన్ని బట్టి ప్రభా మీరు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. కృప చూపు మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అలాగే శేఖరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఎంతో బలహీనలు అయిపోయి ఉంటున్నారు ప్రభా. మీరు బలపరచండి, మీ గాయపడిన హస్తంతో ముట్టండి, బాగు చేయండి. డాక్టర్లకు పరమ డాక్టర్, పరమ వైద్యుడు దేవా, మీకు అసాధ్యమనేది లేదు నా ప్రభువా. మీరే స్వస్థపరచమని నాయన మీ సన్నిధిలో మనవి చేసుకుంటున్నాను దేవా. కృప చూపు మా తండ్రి, నీకు వందనాలు. అలాగే మా సంఘంలో ఎంతోమంది బలహీనులు, అనారోగ్యాలతో, షుగర్ బీపీలతో, థైరాయిడ్లతో ప్రభువా, అనేకమైన వ్యాధి బాధలతో పీడింపడుచున్న బిడ్డలందరినీ మీరు ముట్టండి, మీరు బాగు చేయండి, మీరు స్వస్థపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రార్థన ద్వారా నన్ను బాగు చేసిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన మీకు అసాధ్యమనేది ఏది కూడా లేదు నా ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యమన్నావు ప్రభువా. దేవా, మా విశ్వాసాన్ని బట్టి మా జీవితాల్లో కార్యాలు చేసే దేవుడుగా ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా నాయన, నేను శరీరం వైపు చూసుకున్నట్లయితే బలహీనరాలను కానీ ప్రభువా, బలవంతుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు అయినటువంటి మీ వైపు చూసినప్పుడు నా పట్ల మీరు చేస్తున్న మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. ఈ సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి. మరి నాయన కూడికంతటి ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి. మీ దాసుని మీరు సిలుజాడును మరుగుపరుచుకుని మరి నాయన తండ్రి మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచి నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. అందరికి వందనాలండి. ఈ యొక్క 20వ అధ్యాయం యోబు గ్రంథము మనము చదువుతున్నప్పుడు ఈ అధ్యాయంలో ఒక దుష్టుల గురించి, భక్తిహీనుల గురించి, అన్యాయస్తుల గురించి, దేవుణ్ణి ఎరగని వారి గురించి, దేవునికి దూరస్తుల గురించి, వారికి వచ్చిన నష్టం, వారికి వచ్చిన కష్టం, వారి యొక్క మరణము ఇందులో రాయబడి ఉంటుంది. మరొక విధంగా మనము ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే యోబు స్నేహితుడు జోసఫరు ఎన్ని లక్షణాలు యోబులో ఉన్నాయని ఆయన యోబుని గురించి పరోక్షంగా మాట్లాడుతూ వచ్చాడని కూడా మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు యోబు ఏరులాగా కావటం లేదు, యోబు స్నేహితులు యోబులాగా కావటం లేదు. వీళ్ళు ముగ్గురు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఒకటే విధంగా ఉన్నారు. యోబు గారు కూడా వీళ్ళు చెప్పిన మాటలకు ఏటి కూడా రాజు పడకుండా ఆయన తన భక్తి విషయంలో అట్లాగనే ఉంటూ వచ్చారు. కానీ యోబు వీరిని నిందించడం లేదు, బాధ పెట్టడం లేదు. కానీ వీరు అర్థం చేసుకోవటానికి అనేక రీతులుగా మాట్లాడుతూ వచ్చిన వారు మాత్రం తన మొండి వైఖరి వారు మాత్రం విడిచిపెట్టిన వారు కారన్నమాట. వారు అదే విధంగా మాట్లాడుతూ వస్తారు చివరి వరకు కూడా. ఇందులో ఆయనకు యోబు అన్న మాటలకు చాలా కోపం వచ్చింది, బాధ వచ్చింది. కానీ యోబులో ఉన్నాయని చెప్పేసి వ్యతిరేకంగా యోబు ఇలాంటి వాడని తీర్పు తీర్చి అతని కుటుంబం ఇలాగ అయిపోయిందని ఒక బాధకరమైన మాటలు పలికి ఈ అధ్యాయంలో యోబుకు ప్రత్యుత్తరం ఇస్తారన్నమాట. అది మనము మొదటి వచనం చూడండి. అప్పుడు నయమతీయుడైన జోసఫరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, అలాగున నువ్వు చెప్పినందుకు నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచు. అంటే నువ్వు అన్న మాటలకు నాకు కోపం వచ్చి, బాధ వచ్చి, తొందర వచ్చి, నీకొక మాటలు చెప్పాలని నా హృదయము త్వరపడతా ఉంది, అందుకే నేను చెప్తున్నాను అని అంటున్నాడు. యోబు గారు ఏమన్నాడు? 19వ అధ్యాయము 28వ వచనం. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వారిని ఎట్లు తరిమిదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషమునకు శిక్ష నియమించబడును.
అయ్యా మీరు తరుముతో ఉన్నారు, దానికి ఏముంది, ఖడ్గం ఉంది, తీర్పు ఉంది, కొంచెం భయపడండి అన్న కూడా వాళ్ళు ఏమంటలేదు, భయపడటం లేదు. 11వ అధ్యాయము 19వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. 10 మార్లు మీరు నన్ను నిందించిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధపరిచెదరు. నేను తప్పు చేసిండలా నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందరా, నా నేరము నా మీద మీరు మోపుదరా. అలాగైతే దేవుడు నాకు అన్యాయము తన పనిలో నన్ను చిక్కించుకొని మీరు, అంటే నేను తప్పు చేస్తే దేవుడే చేస్తాడు కదా, దేవుడే తీర్పు తీస్తాడు కదా, మీరు ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు? ఈరోజు కూడా చాలామంది ఇతరులను ఏం చేసుకోరు, అర్థం చేసుకోరు, ఇతరులను విడిచిపెట్టరు, పీడిస్తారు మనుషులను. అసలు విషయం తెలుసుకోరు, అట్లా ప్రార్థన చేసి కనుక్కునే శక్తి ఉండదు, అట్లా దేవుని నమ్మి నిశ్చితగా ఉండే శక్తి కూడా ఉండదు. మాటల చేత ఇతరులను ఏం చేస్తారు, వేధిస్తూ వస్తారు. ఆ వేదన చాలామందికి మరణానికి దారితీస్తుంది. కానీ ఏబుకు సంసోను చనిపోవటానికి కారణం ఏంటంటే దలీల వేధించిన ఏదులకు వేదనకి ఏమైపోయాడు, సావగోరాలని ఇష్టపడ్డాడు. కొందరు అన్ని మాటలకు, అది న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనిస్తాం ఆ మాటలు. మాటి మాటికి ఆ మాటల చేత ఏం చేస్తుంది, 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్న అతడు ప్రాణము విసికి. చూడండి, ఒక స్త్రీ అనే మాటలకు అంత బలవంతుడైన సంసోను ఏ స్థితికి దిగజారాడు. చాలామంది స్త్రీలు భర్తలు చావటానికి కారణం ఎవరు? కొందరు భార్యలు చావటానికి కారణం కూడా పురుషులే కాదా? కోప్పడుతున్నారు మీరు. వేధించి మనుషులను ఏం చేస్తారంటే ఇసుకు పెడతారు. వాళ్ళకి బాధ తట్టుకోలేక, అంత ముఖాముఖిగా దేవునితో మాట్లాడే వ్యక్తి, అంత బలం కలిగిన వ్యక్తి, అంత ఆత్మతో నడిపించబడిన వ్యక్తి, ఆయనకు మనసుకు ఏమొచ్చిందంటే సావగోరేను. మాటల చేత విసిగించినందున ఏమైపోయాడు. అందుకే ఇక్కడ 19వ అధ్యాయంలో కూడా ఇలా మాటలకు, బాధలకు అన్ని చూసాడు. నా విమోచకుడు సజీవుడు, నేను చనిపోతా అని కొన్ని మాటలు మాట్లాడి వాళ్ళకు చెప్పినా కూడా చచ్చిపోయేదాకా మనుషులు ఏం చేయరు, అట్లా వదిలిపెట్టరు, మాటలు విడిచిపెట్టరు. మనుషులను చేయాలంటే ఆషామాషి కాదు. సాతాన్ని జయించవచ్చు, పామునైనా జయించవచ్చు. మనిషి ఎంత పీడిస్తారంటే అంత భయంకరమైన వారు అంట మనుషులు. అందుకే మానవుని చేసినందుకు దేవుడు ఏమన్నాడు, సంతాపపడ్డాడు. అయ్యో, ఈ మానవుని ఇంత చేశా, వీడు ఎంత తయారైపోయాడు. మీరు చాలామంది కూడా ప్రార్థన కంటే ఎక్కువగా విసిగించే వాళ్ళే ఉంటారు. ప్రార్థన చేద్దాం, ఆ బాధ ఎందుకు వచ్చిందో దేవుడా, ఆయన పాపములు క్షమించు, ఆయన స్వస్థపరచు. నేమ్య గ్రంథం చదువుతాం మనము. నేమ్య అలా అంటం లేదు, వాళ్ళు పాపాలు చేశారు కాబట్టి అందుకే చచ్చారు, అందుకే అయిపోయినాయి, అందుకే సమాధులు పాడైపోయి, అందుకే పట్టణం అంటే లేదు. అయ్యో, నా ప్రజలు చనిపోయారు, నా ప్రజల పట్టణం పాడైపోయింది, నా ప్రజల ఉండే సమాధులు పాడైపోయాయని 3 రోజులు మోకరించి ఏం చేశాడు, ఉపవాసం ఉండి. ఈరోజు ప్రార్థన చేసేవారు తక్కువ, మాటలు మాట్లాడేవారు ఎక్కువ, ఆలోచించేవారు తక్కువ, ఆతృతపడి ఏదో ఒకటి అనేయటము ఎక్కువ. అందుకే నీ మాటలు కొద్దిగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. కానీ ఎన్ని మాటలు ఉన్నాయి, ఇలా విస్తారమైన మాటల వలన మనుషులు దోషం వస్తుంది.
వీళ్ళు విస్తారంగా మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలు వారిని దోషులుగా తీర్చింది. అది మనము యోబు గ్రంథము 42వ అధ్యాయంలో మనం చూస్తాము. వారు విస్తారంగా ఎంత మాట్లాడారో ఆ మాటలు వారికి దోషంగా దేవుడే చెప్పాడు. 7వ వచనం. యెహోవా యోబుతో ఈ మాట పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడు యోబు పలికినట్లుగా మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము మీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మీరు మాటలు మాట్లాడుతున్నారు, అందుకే నా కోపం మీ మీద ఏమవుతుంది, మండుతూ ఉంది. మీరు విస్తారంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఏమో మాట్లాడలేదు మీరు. మనం మాట్లాడే మాటల మీద మనం ఏ పాపం చేయలేదయ్యా నేను అనుకోవచ్చా, కానీ నువ్వు మాట్లాడే మాటల మీద కూడా దేవుడు ఏం చేస్తాడు, కోప్పడతాడు. కాబట్టి మనము ఎలా మాట్లాడాలి అనేది, ఒక వ్యక్తిని ఎలా తీర్పు తీర్చవచ్చు. అసలు అంతకుముందు అధ్యాయంలో కూడా అదే చూస్తూ వచ్చాము. ఈ అధ్యాయంలో కూడా మరొకసారి యోబు మీద తీర్పు తీరుస్తున్నాడు. యోబుని ఏమంటున్నాడంటే, ఆయన కుటుంబం ఏమైంది, ఆయనకు వచ్చిన ఫలితం ఏంటి, ఆయన ఎలాంటి వాడు అనేది మనకు ఈ అధ్యాయం నేర్పిస్తుంది. 4వ వచనం చూడండి. దుష్టులకు విజయము కొంతకాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం నిమిషం మాత్రము ఉండును. దుష్టులకు కొద్ది కాలం విజయం ఉంటుంది, భక్తిహీనులకు సంతోషం నిమిషం మాత్రమే ఉంటుంది. తర్వాత అన్న మాటలైతే నువ్వు అతిశయపడతా ఉన్నావు, ఆశను చూసి గర్వపడ్డావు, తర్వాత అన్యాయంగా సంపాదించావు, అందరినీ మోసం చేశావు, ఎవరిని ఇంటికి చేర్చుకోలేదు, ఇంకెన్ని వచనాల్లో అయ్యే కనిపిస్తాయి అన్నమాట. ఇలాగ చేశావు అని మాటికి ఏం చేస్తున్నారు, మాటల చేత విసిగిస్తూ వచ్చినట్టుగా మనం గమనిస్తాం. అందుకే ఆయనది బలమును గురించి, కుటుంబాన్ని గురించి, ఆస్తిని గురించి, ఘనతను గురించి, తనకున్నటువంటి విలువను గురించి ఎలాగ నష్టపోయాడో ఒక్కొక్కటిగా అతడు యోబు జీవితాన్ని గురించి వివరిస్తూ వచ్చాడు. మొదటిగా ఏమంటున్నాడంటే 6వ వచనం. వారి ఘనత ఆకాశమంతా ఎత్తుగా పెరిగినను, మేఘమంతా ఎత్తుగా వారు తలెత్తినను, వారు మలము నశించే రీతిగా వారు ఎన్నటికీ ఉండకుండా, నువ్వు ఎంత పెరిగావో, ఎంత ఘనత ఉందో, నీ ఘనత అంతా ఒక క్షణంలో పాడైపోయింది. ఎందుకంటే నువ్వు భక్తిహీనుడవు, నువ్వు దుర్మార్గుడవు, అన్యాయస్తుడవు, అతిశయపడిన వాడవు, ఎవరికి మేలు చేసిన వాడవు కావు. కాబట్టి నీ ఘనత ఏమైపోయింది, పాడైపోయింది. భక్తిహీనులకైతే అది జరుగుతుంది, కానీ నీతిమంతుని విషయంలో అలా జరిగింది అని తన సహోదరుడు, స్నేహితుడు చెప్తా ఉన్నాడు. తర్వాత 2వ మాట 8వ వచనం. కళ ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోదురు, రాత్రి స్వప్నమందు పోవునట్లు వారు తరిమి వేయబడుదురు. ఏమంటున్నాడు ఇక్కడ, కళ ఎగిసిపోవునట్లుగా వారు ఎగిసిపోతున్నారు. కళ వచ్చి ఎలా పోతుందో అలాగనే నీ ఆస్తి పోయింది, నీ ఆరోగ్యం పోయింది, నీ కుటుంబం పోయింది, ఘనత ఎలా పోయిందో ఆస్తి కూడా అలాగనే పోయింది, ఘనత కూడా అలాగే ఎగిసిపోయింది. తర్వాత 9వ వచనం. వారిని చూసిన కన్ను ఇకను వారిని చూడదు. నిన్ను చూసిన వాళ్ళు ఇంకా చూడరు, ఎందుకంటే నువ్వు ఉండవు. నువ్వు ఉండవు కాబట్టి నిన్నెవడు చూడడు. తర్వాత అదే వారి స్థలమున వారు మరి అన్నాడు, ఇక నీ స్థలంలో నువ్వు ఉండవు, నీ ఘనత పోయింది, నీ ఎత్తు అంటే నీ యొక్క ఆస్తి పోయింది, నువ్వు గొప్పవాడి, భూమి మీద గొప్ప ధనవంతుడు కదా, అది కూడా పోయింది.
తర్వాత నువ్వు ఉండే స్థలం పోయింది, నువ్వే కనబడకుండా పోతున్నావు. తర్వాత అన్న మాట ఏంటంటే, వాడిని చూసి ఇక నిన్ను ఎవ్వరు చూడరు, అంటే నువ్వు అసలు ఎవ్వరికి ఇంకా కనబడవు. అయితే నీ స్థలంలో కూడా నువ్వు వెతికినా కనబడవు. తర్వాత 10వ వచనం, వారి సంతతి వారు దరిద్రుల దయని వెతికెదరు, వారి చేతులు వారి ఆస్తిని తిరిగి వారి చేతుల మీదగిన ఆస్తి అప్పగిచ్చేస్తారు. వారు దరిద్రులైపోయారు. 11వ వచనం, వారి ఎముకల్లో యవన బలమును నిండి ఉండగాను అది వారితో కూడా మట్టిలో. కుమారులు కుమార్తెలు ఏ రోగం రాలేదు, బాగా బలంగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆ బలులు అర్పిస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ బలంతోనే వాళ్ళు ఏమైపోయారు? చచ్చిపోయారు. వాళ్ళు కూడా పాపం చేసి ఉంటారు, అందుకే చచ్చారు. చాలామంది అంటూ ఉంటారు, యవన కాలం చచ్చిపోతే ఏదో చేసేలా అది అసలు అంటానికి మనము యోగ్యులము కాదు. చూసింటేనే, నీకు తెలిసింటేనే మాట్లాడు, లేకపోతే మాట్లాడకూడదు. ఏవో పిల్లలు ఎందుకు చనిపోయారు? పాపం వల్ల చనిపోయారా? కానీ స్నేహితులై ఉండి కూడా తన కుటుంబం ఏంటో తెలుసుకోకుండా ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన ఆరోగ్యం ఎలా పాడైందో చెప్పలేకపోతున్నారు, ఆయన ఆస్తి ఎలా పాడైందో చెప్పలేకపోతున్నారు. వాళ్ళు భక్తిహీనులని, దుర్మార్గులని, గర్విష్ఠులని, అన్యాయస్తులని, ఇతరుల ఆస్తి ఆక్రమించుకున్నవారని, అన్యాయంగా వారు సంపాదించారని కింద రాయబడి ఉంటుంది. చూడండి 13వ వచనం, 12, చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక కింద దాన్ని. చెడుతనం చేత ఆస్తి సంపాదించారా? భయభక్తుల చేత ఆస్తి సంపాదించారా? చెడుతనంతో సంపాదించావు, చెడు మాట్లాడుతూ మోసం చేసి సంపాదించావు. అందుకే దేవుడు నిన్ను కక్కిచ్చాడని కింద ఉంటుంది. 13, 14, దాన్ని పోనీయక భద్రం చేసుకొని నోట దాన్ని ఉంచుకొనిరి, అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును, వారు ధనమును మింగివేసిరి గాని ఇప్పుడు దాన్ని మరలా కక్కివేయుదురు. వాడు కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును, వారు కట్లపాము విషము పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనె ఎన్న పూస చూసి వారు సంతోషించిరి. తర్వాత, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవించక మరలా దాన్ని అనుభవించలేదు. కుమారులను అనుభవించలేదు, కుమార్తెలు కూడా పరిచర్య చేయలేదు, ఆ కుమార్తెలు కూడా ఏమీ వారికి చేయలేదు, ఆస్తి కూడా ఏమి అనుభవించలేదు. అంతా ఇచ్చాడు దేవుడు, మళ్ళా ఏం అనుభవించకుండా తీసేసుకున్నాడు. ఇంకా ఇలాగ కింది వచనాల వరకు చదివితే అంతా కోల్పోయిన తర్వాత వారు ఏమంటున్నారంటే, చివరి వచనాలు 28, 29, వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును, దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును, ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము, దేవుని వలన వారికి నియమించబడిన స్వాస్యము ఇదే. ఈ కుటుంబం ఇలాగ అయిపోవటానికి కారణము పాపము. పాపం అంటే ఏంటి? దుష్టత్వము, భక్తిహీనత, గర్వము, అన్యాయము, మోసము, అబద్ధము, ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి దేవుడు వాటన్నిటిని బట్టి నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని, నీ ఆరోగ్యాన్ని, నీ పిల్లలను మొత్తాన్ని ఏం చేశాడు? నాశనము చేశాడు. భక్తిహీనులకైతే ఇది కరెక్టే, కానీ భక్తిపరుడికి మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఏబు కుటుంబం పట్ల జరిగింది. పిల్లలు కూడా ఉదయకాలం ఆరాధన చేసేవారు, భార్య భర్తలు కూడా ఆరాధన చేసేవారు, ఏ కోణలు లేచి ప్రార్థన చేస్తూ బతికిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టిన వారు, భూమి మీద అలాంటి వారు లేరు. దేవుని కాపుదల కలిగిన కుటుంబం.
కానీ స్నేహితుల దృష్టికి ఎలాగున్నారు? ఎలాంటి వారయ్యారు? ఏబు జీవితం దావీదు జీవితం దగ్గరగా ఉంటుందన్నమాట. దావీదు సౌలు దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడో, కానీ దావీదును సౌలు నమ్మినవాడు కాదనమాట. దావీదును ఎందుకు సౌలు నమ్మలేకపోయాడు? ఎందుకు నమ్మలేకపోయాడు? సౌల్లో విస్తారమైన దయ్యాలు ఉన్నాయి కాబట్టి. ఈరోజు కూడా దయ్యం పట్టింది అనుకోండి, ఇంకెవరిని? ఎన్ని దయ్యాలు పట్టాయి? భయంకరమైన దురాత్మ అతని మీదకి వచ్చింది అనమాట. సామ్యూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8 ఎన్నిసార్లు అతనికి దురాత్మ పట్టింది, ఎన్నిసార్లు అతని విరపించింది. సామ్యూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దను దురాత్మ ఒకటి వచ్చి అతన్ని ఎరిపించెను. 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తర్వాత యెహోవా యొద్దను దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించుతున్నది అంటే ఏం చేస్తుంది? ఎర్రివాణి చేస్తుంది అనమాట. అదే సామ్యూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చిన సౌలును పట్టినప్పుడల్లా, అంటే ఒకసారి పట్టిపోదు, ఎన్నిసార్లు పడుతుందో తెలియదు. వారానికి ఎన్నిసార్లు వస్తుందో తెలియదు, నెలకి ఎన్నిసార్లు వస్తుంది కూడా, చుట్టాల కంటే ఎక్కువగా. పరిశుద్ధాత్మ కంటే ఎక్కువ ఎవరు వస్తారు? వచ్చి పట్టినప్పుడల్లా పిచ్చాడేవాడు. మళ్ళీ అది పోతే బాగానే ఉంటుంది, మళ్ళీ వచ్చినప్పుడల్లా వెర్రి మాటలు పట్టలేవాడు. అందుకే అప్పటి నుండి విశ్వసూపు వచ్చేసింది. సౌలు దావీదు అంత మంచి చేసిన అతన్ని చంపాలంటూ వచ్చాడు. ఎవరు ఎక్కువ వస్తారమ్మా? అందుకే మనకు దేవుని కాపుదల లేకపోతే దురాత్మ తిరుగుతూ ఉంటాడంట. మత్తయి సువార్తలో చూస్తే, నేను విడిచి వచ్చిన నా ఇంటికి మళ్ళీ వెళుదామని అనుకుంటాడంట వాడు. అంటే ఆయనకి ఏమి లేదు, సిగ్గు లేదనే కదా లెక్క. ఒకసారి ఎల్లగొట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చాడంటే 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి ఊరికి ఎందుకు వదిలిపోద్ది? వెళ్ళిపో అంటే పోద్ది. ఇంకా రావద్దన్నా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా. మనిషిలోకి సిగ్గు లేకుండా వచ్చేది ఏంటంటే దురాత్మ. ఆయనకి సిగ్గుండదు, ఎగ్గుండదు. ఎన్నిసార్లు నువ్వు వెళ్ళగొట్టేసినా పోతాడు మళ్ళా. ఒకసారి పోయిందిలో ఇంకా రాదనుకోవటం అనేది తప్పు. అందుకే సాతానుకు నువ్వు ఎప్పుడు కూడా అవకాశము ఇవ్వకూడదు. వాడు రాత్రింబగళ్ళు అదే పనిలో తిరుగుతూ ఉంటాడు. ఒకసారి పోయిందిలేక మా ఇంటికి వెళ్ళి రాదని అనుకోకూడదు. ఎవరిని మింగుదురా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. అందుకే సాతాను వచ్చిన కుటుంబాల్లో, సాతాను వచ్చిన మనుషుల్లో, ఆ కుటుంబంలో సంసారం చేయాలన్నా, మనిషి బ్రతకాలన్నా చాలా కష్టమే కదా. మళ్ళీ బైబిల్ చదువుతారు, బ్యాగ్ పక్కనే ఉంటుంది, అన్ని కోడికలకి వెళ్తాం. దయ్యం వచ్చింది కూడా ఇంట్లోనే బైబిల్ ఉంటుంది, టీవీ ఉంటుంది, వాక్యం కూడా వింటుంటారు, అయినా కూడా దయ్యం పడుతుంది.
సాతానుడు అంటే అంత ఈజీ కాదండి. యేసు ప్రభునే కదిలించాలనుకున్నవాడు ఇప్పుడు ఏబు జీవితంలో అంత భయంకరమైన సాతాను శోధిస్తుంది, సాతాను ఇలాంటి ప్రభావం తీసుకొచ్చిందని వారి స్నేహితులకు, ముగ్గురు స్నేహితులకు కూడా ఏమీ అర్థం కాలేదు. ఏబుకు కూడా అర్థం కాలేదు అది. ఏబు ఏమో దేవుడు చేస్తున్నాడు, దేవుడే నన్ను పెట్టాడు, దేవుడే నన్ను ఈ పరీక్ష పెట్టాడని దేవుని మీద అనుకుంటున్నాడు. సాతానే నా కుటుంబం ఇలా చేసిందని ఆయనకు అప్పటికి కూడా తెలియలేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అధ్యాయం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? నువ్వు గ్రహించుచున్నావా అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఇతరులను బట్టి ఎలా తీర్పు తీరుస్తున్నావో, ఇతరులను ఎలా ఏలిపెట్టి చూపిస్తున్నావో, నీ జీవితం ఎలాగ బ్రతుకుతూ ఉన్నావో అనేది అర్థం చేసుకోవాలి. అవునా కాదా? వారి ముగ్గురు అర్థం చేసుకోలేకపోయారు, దాన్ని గ్రహించలేకపోయారు. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ మనం ధ్యానం చేస్తే చాలా సమయం పడతా ఉంది. ఏబు జీవితాన్ని, దావీదు జీవితాన్ని చూస్తే, దావీదులో అంత మంచి పని చేసినటువంటి వ్యక్తి మీద అంత విషచూపు చూపుతూ వచ్చాడు. అది మనము 57వ కీర్తనలో చూస్తాం ఆ మాటలు. 57వ కీర్తన మొదటి వచనం చూడండి. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణు వచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నేను నీ రెక్కల నీడలో శరణొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయి దేవునికి మొరపెట్టుచున్నాను. ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగవోరు వారు దూషణ పలుకున్నప్పుడు, 4వ వచనం, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపేక్తులకు మధ్య నేను పండుకొని ఉన్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక. వారు ఎలాగ మాట్లాడతారు, ఎలా జీవిస్తారు, ఎంత పగ పెట్టుకుంటారు, ఎంత అసూయతో బతుకుతారు. వాటన్నిటికీ దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కానీ అతన్ని చంపటానికి కానీ, అతన్ని నిందలు మోపటం కానీ చేయటం లేదు. వారు అలాగే అయిపోయారు. ప్రభువా, వారిని మార్చండి ప్రార్థన చేస్తున్నారు. అందుకే కొత్త నిబంధన 5వ అధ్యాయానికి వచ్చేవరకు ఏమంటాడంటే యేసు ప్రభువారు, మీ శత్రువుల కొరకు బాగా ప్రార్థన చేయండి, మేము నివసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఏబు ప్రార్థన చేస్తూ దేవునికే తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పా కదా మీ అందరికీ, మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ముఖ్యంగా గ్రహించాలి. గ్రహించేవారు ఎక్కువ ఉన్నారా, గ్రహించలేని వారు ఎక్కువ ఉన్నారా? అమ్మా, దేవుని కార్యాలు గ్రహించుచున్నావా? ఒక్కసారి చెప్తే గ్రహించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 సార్లు చెప్తే గ్రహించుకునేవారు ఉన్నారా? 3 సార్లు చెప్తే గ్రహించుకునేవారు ఉన్నారా? ఎన్నిసార్లు చెప్పినా కూడా గ్రహించలేని వారు ఎంతోమంది ఉన్నారు. ఆది కాండం నుండి మనం ధ్యానం చేస్తూ వేస్తే, కయ్యూనుతో దేవుడు మాట్లాడాడు. నీ తమ్ముడైన మరి ఏబేలు ఎక్కడ ఉన్నాడు అంటే గ్రహించాడా? దేవుడే వచ్చి మాట్లాడాను గ్రహించాడా? దేవునికి బలి చెప్పిన ఆయన, నువ్వు బలి మంచిది కాకపోయినా దేవుడే నీ దగ్గరకు వస్తే, మరి దేవుడే నా దగ్గరకు వచ్చాడని ఏమైనా గ్రహించాడమ్మా? మాట్లాడుతుంటే గ్రహించాడా? హత్య చేయటం ఒకటి, అబద్ధం ఆడటం ఒకటి, మళ్ళీ గర్వపడడం కూడా. నా తమ్మునికి నేను కావాలి వాడినా, వాడు నాకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడాడు. దేవుడే దిగొచ్చాడని దేవుడికి బలి అర్పించిన వాడు దేవుడు దిగొచ్చినప్పుడు ఎందుకు గ్రహించలేకపోయాడు? ఎందుకు అబద్ధం ఆడాడు? ఎప్పుడైతే అతనిలో అసూయ వచ్చేసి తన సహోదరుని చంపిందో, అప్పుడే సాతాను వాని కన్నులకు ఏం చేసింది? గుడ్డితనం కలగజేసింది. అందుకే గ్రహించలేక అన్నిసార్లు మాట్లాడినా కూడా
నీ ఎదుట పాపం ఉందయ్యా, అందుకే నువ్వు తలెత్తుకోలేకపోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు, ఎవరి వైపు చూసి మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పినా కూడా గ్రహించలేకపోయాడు. నలుగురు స్నేహితులు, ఈ ముగ్గురు స్నేహితులు కూడా తాను గ్రహించలేకపోయారు. మొట్టమొదటిగా దేవుని కార్యాలు గ్రహించాలి. ఏంటి ఒకేసారి ఒకే రోజు ఇంత ప్రమాదం రావటానికి కారణం ఏంటి అని కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి అసలు ఎందుకు జరిగిందా దేవుణ్ణి అడుగుదామైనా అని అనుకున్నారా? ఇన్ని అధ్యాయాలు వాదం పెట్టుకోవడం కంటే ప్రార్థన చేయటం మంచిదని వాళ్ళు అనుకున్నారా? వాదాలు మంచియా, ప్రార్థనలు మంచియా? మరి వాదాలు ఎక్కువ పెట్టుకో, ప్రార్థనలు మాత్రం తక్కువ పెట్టుకుంటారు. అందుకే దాని గురించి ఏం రాయబడి అంటే, నిర్గమకాండము 15వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. 15వ అధ్యాయం 9వ వచనం. నేను తరిమేదను, కలుసుకొనేదను. ఏమంటున్నాడంటే, ఫరో నేను తరుముతా, నీ ఊర్లో ఉన్నప్పుడే 10 అద్భుతాలు చేసి నిన్ను కళ్ళన్నీ మరి ఏడ్చేటట్టు చేశాడు. నీ ఉదయం అంతా కూడా ఆ నాశనాన్ని చూసి దుఃఖపడినావు, నువ్వు వాళ్ళని ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, తరిమేదను, కలుసుకుంటావు వాళ్ళతో. ఎలా కలుసుకుంటావు? ఏడు ఉన్నప్పుడే నువ్వు కలవలేని గ్రహించుకున్నాడమ్మా. వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన వాళ్ళు పోనీయాలుగా. గ్రహించలేదు కాబట్టి అతడు తరిమి కలుసుకొని దోపుడు సొమ్ము. ఇక్కడ ఉన్నప్పుడు 10 అద్భుతాలు చేస్తే వాళ్ళకి సాటి మా మంత్రగాళ్ళు చేయలేకపోయారు, ఆ సాటి మా దేశంలో ఎవరు ఏ దేవతలు చేయలేకపోయాయి, ఆ దేవునికి సాటి ఎవరు నిలబడలేకపోయారు. ఇంకెందుకులే పోనీలే అనుకున్నారా? సరే ఆ దేవుణ్ణి నమ్ముదాం అనుకున్నారా? కానీ మళ్ళీ వాళ్ళకి ఏ ఆలోచన వచ్చింది? తరిమేదను, కలుసుకుంటాను, ఆ సొమ్మంతా, దోపు సొమ్మంతా తీసుకొని వస్తా అని అన్నీ తరిమాడు, పోయాడు. ఎక్కడ తెచ్చాడు? గ్రహించుకుంటే బతికేవాడు, కానీ బ్రతకలేదు, గ్రహించలేకపోయాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయండి, దుష్టుడు ఎప్పుడు గ్రహించుకోలేడంట. దుష్టునిలోకి వెళ్ళిన ఒక మానవుడు తన స్థితిని కానీ దేవుని స్థితి కానీ గ్రహించలేడని 29వ అధ్యాయంలో ఉంటుంది. యెహోవాను ఆశ్రయించువారు సమస్తము గ్రహిస్తారు, దుష్టుడు గ్రహించలేడు, వివేచించలేడని 7వ వచనం చూడండి. నీతిమంతుడు బీదల కొరకు న్యాయం విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అక్కడ అధ్యాయంలో దుష్టుడు గ్రహించరని కూడా ఉంటుంది. 25 28 5వ వచనం. దుష్టులు న్యాయం ఎట్టినది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును. దుష్టులు ఏం చేయలేరండి న్యాయాన్ని. దేవుడు 10 అద్భుతాలు చేయటం అవసరమా? ఒక జ్యేష్ఠ కుమారుని చంపడం అవసరమా? కుటుంబం అంతా చంపేవాడు కదా. ఒక్కరిని చంపి ఎప్పుడైనా కుటుంబం అంతా దేవుని తెలుసుకుంటుంది కదా అని గ్రహించుకున్నారా? మనం గ్రహించాలంటే ఏం కావాలి అమ్మ? గ్రహించాలంటే ఏం కావాలి? చాలా విషయాలు గ్రహించలేము మనం. గ్రహించలేకుండా గుడ్డివారు కావటానికి కారణం ఏంటి? పెనిన తనకు పిల్లలు పుట్టినా తన పిల్లలు కానీ తాను కానీ దేవుని లెక్కలోకి రాని అని తెలిసి కూడా అన్నాన్ని విసిగిస్తూ వచ్చింది. తన పిల్లలు ఏమైపోతారో తానేమైపోతే ఏమైనా గ్రహించిందా? కాబట్టి ఈరోజు వాక్యం చదువుతున్న మనం కూడా తెలిసి ఉండి కూడా రోజు బైబిల్, ఆ రోజు బైబిలు, ఆ రోజు
ధర్మశాస్త్రం లేని సమయంలో. కానీ ఈ రోజన్నా మనం గ్రహిస్తూ ఉన్నామా? అందుకే సమస్తాన్ని గ్రహించాలి. ఆ రోజు శిష్యులు కూడా గ్రహించలేకపోయారు యేసు చెప్తున్న మాటలు. ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని గురించి గ్రహించడం చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మోషే అన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నప్పుడు ఫరో ఎందుకు ఇన్ని అద్భుతాలు చేశాడు? తర్వాత చివరి అద్భుతంలో ఇంటికి ఒక్కడినే చంపాడు, అందరిని చంపొచ్చు ఆయన మాట ఇస్తే ఇల్లు కుటుంబం అంతా పాడైపోయేది అని గ్రహించారా? గ్రహించకుండా ఏమంటున్నాడు? తరిమెదము, పట్టుకుంటాం, దోపుడు సొమ్ము పంచుకుంటాం అన్నాడు. ఏమైపోయారు? సముద్రంలోకి వెళ్ళి ఒక్కడు మిగలకుండా చచ్చిపోయారు. మరొక విషయం మనం గమనించినట్లయితే రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం కూడా చూడండి. రేపు ఈ వేళ వరకు ఎలీషాను చంపుతాను అని యెజెబెలు, ఏలియా ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడు, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత ఆయన ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఆయన చెప్పినన్ని అలా జరిగినాయి అని యెజెబెలు గ్రహించిందా? యెజెబెలు ఏమన్నదంటే, రేపటి ఈ వేళ వరకు అతని ప్రాణము, ఎవరిని? దైవజనుని ప్రాణమును తీసేస్తా అని అన్నది. అటువంటి ఆమె రక్తం ఏమైపోయింది? కుక్కలు వచ్చి నాకే. భయంకరమైన చావటానికి కారణం ఏమిటంటే దేవుని కార్యాలు గ్రహించుకోకనే. ఎన్ని అద్భుతాలు చేశాడు ఎలీషా, ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు, ఆమె కళ్ళకు కనపడలేదా? ఎన్నిసార్లు చెప్పాడు ఆమె జీవితాన్ని గురించి, మీకు ఇంత నష్టం వస్తుందని చెప్పినా కూడా గ్రహించలేకపోయాడు. అందుకే చివరి అధ్యాయంలో ఉంటుంది ఆమె ఎలా చనిపోయిందో. రాజుల గ్రంథం 20 చివరి అధ్యాయము 38 వేశ్యలు స్నానం చేస్తుండగా ఒకడు ఆ రథము సోమ్రోను కొనల్లో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తము నాకెను. తర్వాత యెజెబెలు కూడా ఏమైపోయింది అక్కడ? తన భర్త అలాగనే చనిపోయాడు, భార్య కూడా అలాగనే చనిపోయింది అనమాట. అదే అధ్యాయంలో ఉంటుంది. ఇద్దరు కూడా దేవుడు చెప్పినట్టుగా చనిపోయారు. ఆమె ఎందుకు గ్రహించలేకపోయింది ప్రవక్తను? చాలాసార్లు మనం గ్రహించాల్సిన విషయాలు వాళ్ళు అన్నిసార్లు యోబు చెప్పాడు, అన్నిసార్లు హెచ్చరిస్తూ వస్తున్నా కూడా అట్లా యోబు మాటలు గ్రహించలేకపోయారు, అట్లా దేవుడు చెప్పేది కూడా దేవుడు ఎందుకు చేశాడో కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. తర్వాత అందుకంటాడు యెహెజ్కేలు గ్రంథంలో 29వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ ఫరో గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనం, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పెద్ద మొసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేను దాన్ని కలగజేసి తిని,
అని ఏమన్నాడు? నైల్ నది నాది, నేను కలగజేశా. నదులు ఎవరు కలగజేశారు? కానీ అది నాది. నెబుకద్నెజరు బబులోను కట్టిన తర్వాత ఏమన్నాడు? బబులోను నాది, నేను ఈ దేశానికి అధికారిని అనుకున్నాడు. అసలు దేశాన్ని కట్టింది ఎవరు? అసలు బబులోను ఎప్పుడు ప్రారంభమైంది? నిన్నగాక మొన్న గెలిచి ఓ పట్టణంలో గెలిచాడు అనుకోండి, హైదరాబాద్ అంతా, నందిగామంతా, ఎక్కడో నుంచి పెళ్లి చేసుకొని ఈ నందిగామకి వస్తే నువ్వు ఎక్కడి నుంచి ఈ నందిగామంతా, ఈ గూడెమంతా నాదని వాళ్ళు లేరా? బస్తీ అంతా నాది, ఈ ఊరంతా. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? అసలు ఐగుప్తు నైల్ నది అంతా నాది. నేను నీ దవడకు గాయం తగిలించి నీ సహోదరులలోనున్న చేపలను నీ పొలుసును అంటజేసి నైలులో నిన్ను నీ పొలుసునులకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి, నిన్నును నైలు చేపలన్నిటిని అరణ్యములో పారబోషదను. ఎత్తువాడు కూర్చువాడు లేక నీవు తెరపనేల మీద పడదు. అడవి మృగములకును ఆకాశ పక్షులకు ఆహారముగా. ఎందుకు అతిశయపడతావు? ఇది నాది, అది నాది, అంత నాది, నాది నాది అనుకుంటే నేను ఎక్కడేస్తాన్నాడు? అసలు ఆ ఊర్లో లేకుండా అడవిలో వేసేస్తా. అక్కడేమి అడవి మురుగులకు. అందుకే నాది ఏమి కాదనాలి. అందుకే ఏమన్నాడు? యెహోవావిచ్చెను, నాదేమీ లేదు అన్నాడు. అటువంటి ఆయనకు రెండంతల దేవుడు ఇచ్చాడు. మనదేమీ కాదు. మనం అంత మొట్టమొదటిగా దేవుని కార్యాలు గ్రహించాలి. దేవుని సేవకులు వారు చేస్తున్న క్రియలు గ్రహించాలి. అసలు ఈయన దేవుని వాక్యానుసారంగా ఉన్నాడా? ఈయన చేసిన ప్రార్థనలకు ఎన్ని అద్భుతాలు జరిగాయి? వాక్య సత్యములు ఎలా జీవిస్తున్నారు అని యెజబెలు సేవకుని గ్రహించలేకపోయింది. ఫరో రాజు ఐగుప్తులో చేసిన అద్భుతాలు గ్రహించలేకపోయాడు. తర్వాత మనము మన జీవితాన్ని ఏంటి అనేది గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యత అనమాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. రేపేమి అక్కడ అంటారు, ఒక దినము వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించుకుందామని వెళుచున్నటువంటి మనుషులారా, రేపేమి సంభవించునో మీకు. మీరు ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం అనుకుంటారు, కానీ రేపేమి సంభవించునో మీకు. మీరందరూ వచ్చింటారు. ఒక ఊర్లో ప్రార్థన పెట్టాము. ఆ ప్రార్థన పెట్టినప్పుడు ఇద్దరు కొడుకులు లారీలోని యాక్సిడెంట్ అయి చనిపోయారు. వాళ్ళు అనుకున్నారు అట్లా జరుగుద్దని. ఇప్పుడు ఒక్క కొడుకే మిగిలిపోయాడు వాళ్ళ ఇంట్లో. మనమంటే ముగ్గురు పిల్లలు పడితే మనం అనుకోవడం, ముగ్గురికి 3 ఇళ్ళు కట్టాలి, ముగ్గురికి 3 విధాలుగా ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటాం. కానీ రేపేం సంభవించను మీకు. నీ జీవము ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయారు. కానీ మనం గ్రహించుకోలేకపోతున్నాం మన జీవితం ఏంటి. అందుకే ధనవంతుడు గ్రహించలేకపోయాడు. కొట్లు కట్టాడు, అన్ని కొట్లు నింపుకున్నాడు, తిన్నాడు, రాత్రికాలం నిద్రపోతా ఉన్నాడు. అనుకున్నాడు, ప్రాణమా తినుము తాగుము సుఖించుము, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, సుఖించడానికి ఉన్నాయి కాబట్టి సంతోషించనగా రాత్రి ఏమన్నాడు? ఈ రాత్రి నీ ప్రాణం ఎవరిదో నువ్వు గ్రహించావా? ఈరోజు గ్రహించుతున్నామా అనేది మనము తెలుసుకోవాలి. 89వ కీర్తన 47వ వచనం చూడండి. 89వ కీర్తన 47వ వచనంలో 89వ కీర్తన, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదయ్యా, నేను బతికేది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు,
ఎంత అర్థంగా నలుని సృజించావు, దానికి ఎన్ని పాటలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు. దావీదు అది గ్రహించాడు. మన ఆయుష్ ఎంతో, మనం ఎలాగా పుట్టామో, ఎందుకు పుట్టామో అర్థమే. పుడతాం, తింటాం, వెళ్ళిపోతాం. ఏది వెంట రాదు. కానీ దాన్ని గ్రహించుకొని ప్రభునందు మనం జీవించడమే ప్రాముఖ్యత అనేది గ్రహించాలని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ప్రవచించిన మాట ఏంటంటే, 47వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7వ వచనం, నేను సర్వదా దొరసారినయుందునని నీవు అనుకొని వీటిని ఆలోచించకపోతే, వాటి ఫలం ఏమవునో మనసునకు తెచ్చుకొనకపోతే. ఆగండమ్మా అక్కడ. నేను సర్వదా దొరసానినై ఉందునని నీవు అనుకొని వీటిని, నేను ఇంకెట్లే ఉంటా, నాకు అది వస్తుంది, ఇది వస్తుంది, తింటాను, సుఖంగా ఉంటాను, మంచిగా ఉంటాను అనుకుంటావు. కానీ నీకు రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, అటాక్ వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరు దొంగలు పడి చంపుతారనేది కూడా నీకు. నేను ఎప్పుడు దొరసానిగానే ఉంటాను అనుకుంటావా? ఈ రాత్రి నీది కాదని తెలుసు, నీ ప్రాణం నీది కాదని తెలుసు, నీ ధనము భూలోకం కూడా నీది కాదని తెలిసి కూడా ఏమనుకుంటాం, నేను ఇలాగనే ఉంటా, అలానే ఉంటా, నా ఇష్టం అనేవాళ్ళు లేరా? నా ఇష్టం అనుకుంటే ఎంత నష్టం. అందుకంటాడు దేవుడు అక్కడ, నేను సర్వదా దొరసాన్ని అయిందునని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలం ఏమోనో మనసునకు తెచ్చుకొనకపోతే. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించు, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరును లేరు, నేను విధవరాలై కూర్చుండను, పుత్రశోకం నేను చూడనని అనుకున్నదానా, ఈ మాట వినుము. ఒక్క దినములోగా, ఒక్క నిమిషములోనే పుత్రశోకమును వైద్యవ్యమును ఎండు నీకు. ఒక్కరోజే కుమారుడు చచ్చిపోయినా ఏడుస్తావు, ఒక్కరోజే భర్త చచ్చిపోయినా ఏడుస్తావు. ఒక్క క్షణం పట్టదు. ఒక్క క్షణంలో ఈ దేవుడు ఏం చేయగలడో మనకు తెలియదు. కాబట్టి దేశాన్ని గురించి మనము ఇది బాగుంటుందిలే అని చెప్పేదానికి లేదు, మనం బాగుంటామని చెప్పేదానికి లేదు, మనకి ఇదే స్థితి ఉంటుందని చెప్పే స్థాయి మనకు. అంటే మనం గ్రహించగలుగుతున్నామా రేపు ఏమవుతాం, మన శరీరం ఏమవుతుందో అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కానీ వాళ్ళు అనుకుంటున్నారు మనం ఇట్టనే ఉంటాము, ఆడిట్ అయిపోయాడు అనుకుంటున్నారు. కానీ తమ జీవితం ఏమవుతుందో వారికి అర్థము కాలేదు. అందుకే మనము గ్రహించి దేవుని యొక్క సంగతులు గ్రహించితే ఇతరులను ఎప్పుడు నిందించము, ఇతరులను ఎప్పుడు ఇబ్బంది పెట్టాము, ఎప్పుడు ఇతరులను మాటల చేత దుఃఖ పెట్టాము. ఎప్పుడేమవుతామో తెలియం కనుక అందుకే ఆ లోపల ఉన్న డంబాలు ఏం చేస్తాం, మానేస్తాం. ప్రభు చిత్తమైతే అది చేస్తాం, ప్రభు చిత్తమైతే ఇది చేస్తాం. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. ఇప్పుడైతే మీ డంబములు మాని ప్రభు చిత్తమైతే అది చేద్దాం, ప్రభు చిత్తమైతే ఇది చేద్దామని చెప్పువారులై ఉండాలని 4వ అధ్యాయము 15వ వచనం. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అది అతిశయమంతయు, ఆయనకేదో జరిగింది నువ్వు అతిశయపడుతున్నావు, నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నావు, మా కుటుంబాలు బాగున్నాయి, ఈయన కుటుంబం నాశనమైందని అతిశయపడుతున్నావు. అందుకంటున్నాడు ఈ డంబమంతా చెడ్డది. అందుకే ఇప్పుడైతే మీరు మీ డంబములను ఎందు అతిశయపడుతున్నారు, ఇట్టి అతిశయమంతా కాబట్టి మేలనేది చేయనెరిగి అలాగూ చేయవానికి పాపము. మేలు చేయాల, నువ్వు ప్రార్థన చేయటం మేలు, పరిచర్య చేయటం మేలు, హెచ్చరించడం మేలు, ధైర్యం చేయటం మేలు, ఆయన కోసం విజ్ఞాపన చేయటం మేలు. కానీ అవి చేయకుండా మనం ఇతరుల కోసం ఏం చేస్తున్నాం, ఏలు పెట్టి చూపి వాళ్ళిట్లా వీళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళిట్లా అంటాం మంచిదా?
మేలైనది చేయాలి, కానీ మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవునికి విరోధి. వాడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేరు. అందుకే మేలు చేయటంలో మనం ఎప్పుడు ఏముండాలి? అలసిపోకుండా ఉండాలి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాలు. మేలు చేయటంలో విసుకక ఉండుము. 9వ వచనం. మనము మేలు చేయట యందు విసుకక ఇందుము, మనం అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోతుము. యేసుప్రభు వారు సిలువలోకి వెళ్తే ఒకడేమో తల ఊపుతున్నాడు, ఒకడు ఉమ్మేస్తున్నాడు, ఒకడేమో మాటలతో దిగిరా. మేలు చేశారా, కీడు చేశారా? అందుకే వారి కీడు వారిని ఏం చేసింది? తరిమిందన్నాడు. సామెతలు 13 రాయబడ్డది, కీడు పాపులను. అంటే వారు ఎందుకు యెరూషలేమును విడిచి పారిపోవాల్సి వచ్చిందంటే ఒక వ్యక్తికి మేలు చేయాలి, కానీ మేలు చేయకుండా ఏం చేశారు? కీడు చేశారు. అందుకే తరమబడ్డారు, అందుకే పాడైపోయారు. అందుకే మనం మేలు చేయటంలో అలసిపోకూడదు. మేలు చేయవారికి దేవుడు అని చెయ్యనీయకుండా కాపాడుతాను. పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం రాయబడ్డది. చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 15వ వచనం. 14వ వచనం. పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మీరు మంచి విషయమై ఆసక్తి కలిగితే మీకు హాని చేయవాడు ఎవడు? మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగితే మీకు హాని చేయవారు ఎవరు? రెండవ అధ్యాయంలో కూడా చూడండి. 20వ వచనం. తప్పిదమకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనత? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి యుతమగును, ఇందుకు మీరు పిలవబడతారు. కాబట్టి ఆ రోజులాగా ఇది ఎందుకు మనకు ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది అంటే, ఆ రోజులాగా మనము ఇతరులను ఏం చేయకూడదు? ఏలుబెట్టి చూపకూడదు, వాళ్ళను బాధ పెట్టకూడదు, హింస పెట్టకూడదు, మాటల చేత వాళ్ళని గాయపరచకూడదు. అందుకే ఇతరులతో మనం మాట్లాడే విధానము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తెలియజేస్తున్నాడు. నీ మాట వలన తీర్పు జరుగుతుంది, నీ మాట వలన నీతిమంతులను తీర్చబడతావు, నీ మాట వలన అపరాధిగా తీర్చబడతావు. కాబట్టి ఒక నీతిమంతుని దుష్టునిగా భావించి తన కుటుంబం ఎలాగ నాశనం అయిపోయిందో వాళ్ళు తెలియజేస్తూ వచ్చాడు. కానీ ఏబు వాళ్ళు గద్దించినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దేవుని విషయంలో ఒక్కసారైనా ప్రార్థన చేసి ఆ విషయాన్ని దేవుని అడిగినట్టుగా తెలియదు. వారు అదే స్థాయిలో వస్తూ ఉన్నారు, ఏమైనా మార్పు చెందని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే వారు దోషులుగా దేవుని ఎదుట నిలబడవలసి వచ్చిందని ఏబు గ్రంథం 42వ అధ్యాయంలో చూశాం. కాబట్టి మాటల చేత ఆయాసపరచకూడదు, దుఃఖపరచకూడదు, మాటలు ఇబ్బంది పెట్టకూడదు, నిందించకూడదు, హింసించకూడదు, బాధ పెట్టకూడదు. ప్రభు ఏమన్నాడంటే, క్రీస్తు యేసుకు కలిగిన మనసు, నేను ఎలాగా నిందించేవారిని ఎలా సహించానో, దూషించేవారిని ఎలా సహించానో, వ్యతిరేకస్తులను ఎలా ప్రేమించానో మీరు దాన్ని అనుసరించండి అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. ముందున్న సంతోషం కోసం అవమానమును నిర్లక్షించి పాపులు చేయి తిరస్కారాన్ని ఓర్చుకున్న యేసును తలంచుకోండి. తల వంచండి, కళ్ళు మూసుకుందాం. ఈయన వాక్యాన్ని బట్టి మరోసారి మన హృదయాన్ని పరీక్షించుకుంటూ మనము గ్రహించాలి అంటే దేవుని యొక్క ఆత్మ సమస్తాన్ని గ్రహించినట్టుగా చేస్తుంది. నేను వెళ్ళిపోతాను, ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అందుకే దేవుని ఆత్మవశంలో ఉన్న వారికి మాత్రమే తన జీవితం ఏంటి, లోకం ఏంటి, మనుషులేంటి, దేవుడు ఏంటి అని అర్థం చేసుకుంటారు. నువ్వు అర్థం చేసుకోకుండా ముసలిలాగా ఫరో రాజుని ఏమన్నా నువ్వు అడిగి, సముద్రంలో ఉన్న ముసలివి నువ్వు, ఒక జంతువు, ఒక పక్షి, ఒక
బుద్ధి లేని ముసలి అనేది చాలా భయంకరమైంది. మీరు మొన్న వరదకు వచ్చినప్పుడు చేపలు వస్తే చేపలు ఎనిక్కిపోయాయి, కానీ ముసళ్ళు అక్కడే ఉండిపోయాయంట. అన్ని నీళ్ళమ్మటి ఎనిక్కిపోతుంటే, నీళ్ళు తగ్గుతుంటే ముసళ్ళు ఏం చేశాయి? ఇంకా చూసిన వాళ్ళు ఏం చేస్తారు? దాని మరణానికి అదే కారణం అన్నమాట. తల వంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. నా వాక్యాన్ని బట్టి మనం పరీక్షించుకొని ఈ లోకంలో మనం ఎలాగ జీవించాలో, దేవుని కార్యాలను బట్టి మనం గ్రహించుకోవాలి. దేవుని సేవకులు బోధించే బోధన బట్టి గ్రహించుకోవాలి. ఈ లోకాన్ని గురించి కూడా మనం గ్రహించుకోవాలి, ధనాన్ని గురించి గ్రహించుకోవాలి. రేపేం సంభవిస్తుందో తెలియదు, దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రభు మీద ఆధారపడాలి. ఇది శాశ్వతమైనది కాదని మనం గ్రహించుకోవాలి. అందుకే అన్ని గ్రహించుకున్న తర్వాత సిలువలో ఉన్న దొంగ ఏమన్నాడంటే, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నాకు ఇంకేం వద్దు. గ్రహించుకున్నాడు కాబట్టి ఆ మాట అడగగలిగాడు. మనం గ్రహించుకున్నప్పుడే ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కోరుకుంటాం. గ్రహించుకున్నప్పుడే ప్రాముఖ్యమైనటువంటి వాటిని అడుగుతాం. గ్రహించుకున్న తర్వాతనే ప్రాముఖ్యమైన వాటిని పొందుకుంటాం. గ్రహింపు లేదనుకోండి, మనకు మనమే పరో రాజులాగా తరుముతాను, కలుసుకుంటాను, పంచుకుంటాను అనుకున్నాడు, తిరిగి రాకుండా పోయాడు. ప్రార్థన చేసుకుందాం. ఎందుకు గ్రహించలేకపోయాడు? ఇన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు జన్మను గ్రహించలేకపోయారు, ఆయన జీవితాన్ని గ్రహించలేకపోయారు. ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దిన తిరిగి లేచిన ఈరోజు కూడా యేసు ప్రభు దేవుడా కాదా అనేది గ్రహింపు రాలేకపోతుంది ప్రజలకు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవడు? గ్రహించుకుంటే రక్షణ వస్తుంది, గ్రహించలేకపోతే నరకం ఉంది. భూమి మీద ఉన్నప్పుడే పరలోకం ఉంది, నరకం ఉందని తెలియజేస్తున్నారు. గ్రహించుకుంటే రక్షణ ఉంది, గ్రహించకపోతే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి ధనవంతుడు గ్రహించుకున్నాడు, కానీ ఏమీ ప్రయోజనం లేదు. భూమి మీద ఉండగానే, కన్ను మూయగానే మనకు సిద్ధపరచబడిన స్థలానికి వెళ్ళాల్సి వస్తుంది. అది ముందుగానే గ్రహించుకొని కోరుకున్నట్లయితే, శిలువలో ఉన్న దొంగ అది గ్రహించుకొని ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఇక నాకు దొంగతో సావాసం వద్దు, దొంగతనం నాకు వద్దు, ఈ లోకం నాకు వద్దు అని ఎప్పుడైతే అనుకున్నాడో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దొంగ సావాసాన్ని విడిచిపెట్టేశాడు, దొంగతనం విడిచిపెట్టేశాడు, ఈ లోకమే నాకు వద్దని అసహించుకున్నాడు. అందుకే దేవుడు అతనికి దేశాన్ని ఇచ్చాడు. చిన్న ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రేరేపించిన వారు ఇన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనం బలపరుచులాగా ప్రార్థన చేసుకున్నాం. ఎవరైనా ప్రేరేపించిన వారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు చెల్లించుకుంటాను మా ప్రభువా. తండ్రి నాయన ఏబు గ్రంథంలో ప్రభు 20 అధ్యాయం నుంచి ప్రభు తండ్రి నాయన 29 వరకు నాయన కొన్ని మాటలు నాయన మీ దాసులు చదివించిన
విధానం బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రం చేర్చుకొంచాం ప్రభా. అవును తండ్రి, నాయన ఏబు నాయన ఎంతో శోధన నాయన శ్రమను అనిపించాడు మా ప్రభా తండ్రి. అయితే నాయన 4వ నాయన వచ్చిన చూసినప్పుడు దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండు, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉండు తండ్రి. నాయన ఏబు వందల రీతిగా మా ప్రభు తండ్రి నాయన తండ్రి దుష్టుగా నాయన కొద్ది కాలమే నాయన మా ప్రభా మరి సంతోషపడిగా తండ్రి ఒక నిమిషమే ఉండు అని చెప్పినాడు నా ప్రభా. అందరి బట్టి స్తుతులు స్తోత్రం తండ్రి. మరి ఏబు స్నేహితులు ప్రభు, 3 స్నేహితులు తండ్రి ఏబుని ఎంతగానో బాధించి ఉన్నారు, హింసించున్నారు తండ్రి. మాటల ద్వారా ప్రభు హింసించినాడు ప్రభా. అయితే నాయన ఏబు తండ్రి ఒక్క మాట కూడా తండ్రి జవాబు చెప్పుకొని తండ్రి మౌనమై ఉన్నాడు మా ప్రభా తండ్రి. అందరి బట్టి మీకు స్తుతులు స్తోత్ర ప్రభా. నీతిమంతుడు నాయన కదలక నాయన నిత్యము నిలకడగా ఉంటాడు ప్రభా తండ్రి. అయితే అవిశ్వాస అయితే ప్రభా నాయన ఆడు ఆయన తొట్టిని పడిపోతాడు తండ్రి లెక్కలో ప్రభావితంగా మా ప్రభా నాయన. అందరి బట్టి మీకు స్తుతులు స్తోత్ర ప్రభా. అదే రీతిగా నాయన మరి పేతురు గ్రంథంలో కూడా తండ్రి యాకోబు విషయంలో కూడా యాకోబు గ్రంథంలో కూడా తండ్రి ఒక మాటలు వేసి సెలవిచ్చాడు మా ప్రభా. అందరి బట్టి మీకు స్తుతులు స్తోత్ర ప్రభా. ఎక్కడో తండ్రి అనేకమైన మర్మాలు తండ్రి మీ దాసులో బయలుపరచారు తండ్రి. ఆ వాక్యాన్ని దాన్ని మేము గ్రహించి ప్రభా మా హృదయాన్ని నీరు కట్టి దాన్ని భద్రపరుచుకునే విధంగా వాక్యాన్ని సర్వగా మా ప్రభు మేము జీవించలాగా ప్రభు మీ సన్నిధి కంటి ఉంచమని మనం చూసుకుంటాం ప్రభా. ఏ విషయంలో తండ్రి మన ప్రభా సాతాను ప్రభా బహుగా ఏమని హింసించినాడు తండ్రి నాయన. నిమిషానికి గడియకి హింసించినప్పుడు తండ్రి మా ప్రభా ఆ సాతాను వల్ల తండ్రి ఏబు ఎంతో నాయన వేదన కలిగింది ప్రభా, శ్రమ కలిగింది ప్రభా. అయినప్పటికీ నేను ఒక్క మాట కూడా ఆయన నా ప్రభా మాట్లాడుకుని తండ్రి మౌనం వహించినాడు ప్రభా తండ్రి. సాతాను వల్ల స్నేహితుల వల్ల కూడా ప్రభు ఎంతో దాని దుఃఖం అనిపించడం మా ప్రభా. నాయన మౌనంగా ఉన్నాడు ప్రభా. తిరగనాయన తండ్రి నాయన మరి జయనిచ్చే విధానం బట్టి కూడా మీకు స్తోత్రం చేర్చుకుంటాం ప్రభా. మీ యొక్క దాసుని నిలబెట్టుకు ఇచ్చిన వాక్కుల కొరకై మీ స్తోత్రం చేర్చుకుంటాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి బైబిల్ స్టైల్ తండ్రి మా ప్రభా కొద్దిమందిగా వచ్చి ప్రభా నేను వాక్యాన్ని తండ్రి వాక్యాన్ని సార్వగా మా ప్రభా జీవించే ధన్యతను భాగ్యం మీరు దయచమని ఈ రాత్రి కాలంలో తండ్రి మా ప్రభా వాళ్ళ ఈయనను బలపరచమని మీ దాసుని కూడా బలపరచమని నాయన అనేక మరమ్మలు తండ్రి వారు బయలుపరుస్తారు ప్రభుత్వంతో మాట్లాడి వారి యొక్క వాక్యాన్ని సార్వగా మా బ్రతుకులో ఆయన మేము చెరపరుచుకొని తండ్రి కలిగి జీవించబోగే దయచేయమని తండ్రి. లోకము పాపము తండ్రి ఎంతో భయంకరంగా ఉందో మా ప్రభుత్వాన్ని నాయన. ఆ యొక్క నరకం పాపం నుండి తండ్రి ఆ యొక్క తండ్రి నా ప్రభు భయంకర స్థితుల నుండి మా ప్రభు మమ్మల్ని సరిచేసుకొని మా ప్రభు వాక్యంలో ప్రార్థనల విశ్వాసంలో తండ్రి నాయన ఎడబాయక నాయన మా ప్రభు ముందుకు సాగే ధన్యతను భాగ్యం దయచేయమని మీ సరి మాతోటి నాతోటి నా బిడ్డలతోటి సంఘంతో ఉండమని ప్రభు సంఘంలో మరి అనేకులు తండ్రి అనారోగ్యంతో ప్రభు వారిని కూడా బలపరచమని. యాక్సిడెంట్ అయిందని చెప్పిన ప్రభు కాళ్ళకి నాయన యాక్సిడెంట్ అయింది నాయన మనం పిటికట్టు కర్తని కూడా చెప్పాడు ప్రభు. అది కూడా త్వరగా నయమయ్యి ప్రభు మీ యొక్క సన్నిధికి వచ్చి నన్ను సాక్షి చెప్పే విధంగా కూడా మీరు బిడ్డ వాడుకోమని ప్రభు. ఈ స్థలంలో మీకు మహిమగంత ప్రభువుని కూడా తెచ్చుకుంటాను మా ప్రభుడు రక్షకుడు యేసుక్రీస్తుని బట్టి వాడి స్తుతించి ఆరాధించి ఏడుకుంటాను తండ్రి. ఆమేన్. నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమార వసించోన హృదయ మహోన్నతమ తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ రీతిగా నన్ను ప్రేమించి సజీవ లెక్కలో మీరు ఉంచినందుకు కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన బిడ్డలు బడి స్తోత్రం నాయన. ఈరోజు నా ప్రభా పాటల ద్వారా మీరు మయం పొందుకున్నందుకు కొందనాలు. ప్రతి దినము కూడా నీ సన్నిధిలో మీరు చేసిన మేలు తలపోసుకుంటూ మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు అక్కడికి సిద్ధపడడానికి సహాయం చేయండి.
ఏ దినములు ఏమి సంభవించబోతా ఉందో తెలియదు నా తండ్రి. ఏ దినములు మీ పరీక్షను ఎదుర్కోవాలో కూడా తెలియదు. కనుక సమస్తాన్ని గ్రహించి నీ ఎదుట శక్తిమంతులుగా నిలబెట్టకు నీ ఆత్మ వివేచన జ్ఞానము మాకు దాయిచ్చని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన వీళ్ళందరినీ దీవించిన తండ్రి. ఈ యుగ సంబంధమైన దేవత ఎప్పుడు అంధకారము, ఎప్పుడు కనులకు గుడ్డితనం కలగజేస్తుందో తెలియదు ప్రభా. కనుక ప్రతి విషయంలో కూడా సాతానుకు దూరంగా ఉంటూ, సాతాను జయిస్తూ, సాతాను గర్దిస్తూ ముందుకు సాగిపోయే కృప మాకు దయచేసి ప్రార్థిస్తున్నా. రేపేమి సంభవించునో నాయనా, మీరు సమస్తాన్ని తెలియజేసే దేవుడు కనుక మీ మీద ఆధారపడి బ్రతకటానికి సాయం చేయండి. ఏ విషయంలో అతిశయపడకుండా, ఏ విషయంలో తండ్రి ఇతరులను బాధించకుండా, ఏ విషయంలో కూడా తండ్రి మేము అజ్ఞానంగా ప్రవర్తించకుండా సాయం చేసి మహిమ పొందుకోమని మీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. కుటుంబాల్లో ఒక రక్షించబడితే ఒక రక్షించబడలేదు. నేను అనేక కుటుంబాల్లో శోధన, ఇరుకులు, ఇబ్బందులు ఉంటున్నాయి. ప్రతి వారు కూడా మరియు అన్ని విషయాల్లో కూడా మెలకువ కలిగి జీవించడానికి దయచేయండి. మా మాటల చేత మిమ్మల్ని దుఃఖపరచకుండా, కోపపరచకుండా సహాయం చేయండి ప్రభా. ప్రతి విషయంలో తండ్రి, మరి ఆ స్నేహితుల విషయంలో ఎంత కోపపడ్డావో మీరు మీ వాక్యం ద్వారా తెలియజేస్తూ వచ్చారు. కనుక ప్రభా, మరి ఏబు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడలేదని కూడా మాట్లాడుతూ వచ్చారు. కనుక తండ్రి, ఏబు మాట్లాడినట్టుగా మాట్లాడటానికి మాకు నేర్పించండి ప్రభా. మీరే మహిమ పొందుకొని ప్రార్థన ఆలకించి బతుకులను దయచేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను పేరు పైన దీవించండి. కుటుంబంలో ఉన్న నాయన, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. మరి ఈ భయంకర దినాల్లో ప్రభా, మీరే కుటుంబాలను కాపాడి సంరక్షించి మీరు బలపరిచి నడిపించి మహిమ తెచ్చుకోమని దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోతండి. సార్వత్రిక సంఘాన్ని మీరు ఆకర్షితపరచండి. ప్రతి వారు సమస్తాన్ని గ్రహించుకోవాలంటే కృప దయచేయండి. పరో రాజులాగా కఠినపడి నా తండ్రి గ్రహించలేని స్థితిలో ఉండకుండా సాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదాల కారణభూతమైన తండ్రి అయిన దేవుని దీవెనయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభువారి కృపై పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం సమాధానం మనందరికీ నీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలండి. అందరం సెలవు తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.